సో ఇప్పుడైతే నేను ముక్కు పుడక అనే సీరియల్ సెట్కి వచ్చాను. స్టార్ట్ చేశాను. ఓకే ఎస్ సార్ నువ్వు అంతే, ఈ రెండే ఉంటాయండి. క్వశ్చన్ మాత్రం నేను ముక్కు పుడకలో ఇంకా మేము ఎలాంటి ట్విస్ట్లు చూడొచ్చు, ఇంకెవరైనా యాడ్ అవుతారు? సో చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ఎస్, నేను యాడ్ అడగట్లేదండి అసలు. మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? మీ స్కూలింగ్ అంతా? విజయవాడ. నాది కూడా విజయవాడే. సో విజయవాడ అమ్మాయి ఉండి ఇంటి ఇంట్రోవర్ట్ అంటే అసలు నాకు చాలా బాధగా ఉంది. విజయవాడ ఇంట్రోవర్ట్ ఉండకూడదా? హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనతో పాటు ప్రియాంక గారు ఉన్నారు. సో తను ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకున్నా. హాయ్ ప్రియాంక గారు. హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అవును, దొరకట్లేదు అసలు మాకు. అలా ఏం లేదు, మీరు ఇప్పుడే వచ్చారు. లేదు, మీ ఇంటర్వ్యూస్ కి కానీ చాలా సార్లు ట్రై చేస్తూ ఉన్నాం కానీ మీరు లేదు, నో 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 అంటున్నారు. అంటే అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ నాకు భయం మాట్లాడడం కెమెరా ముందు. యాక్చువల్ గా ఆవిడ ఎక్స్ప్రెషన్ తోనే మొత్తాన్ని భయపెడుతూ ఉంటారు ప్రియాంక గారు. బట్ ఫస్ట్ టైము తనకి భయం అని చెప్తున్నారు. అంటే ఆమె ఇంట్రోవర్ట్ అన్నమాట బేసికల్లీ. Okay. సో అందుకే నాకు ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కొంచెం అంత అనిపించదు అనమాట. అలా ఐఎమ్ నాట్ ఎ టాకిటివ్ పర్సన్ బేసికల్లీ. సో దట్స్ ద రీజన్ ఐ అవాయిడ్ ఇట్. సో అందుకేనా మీరు ఎక్కువ తీసుకునే రోల్స్ కూడా నెగిటివ్ రోల్స్ తీసుకుంటారు? ఫస్ట్ అసలుకి మిమ్మల్ని అలా అప్రోచ్ అవుతారా, లేదా మీరు స్క్రిప్ట్ అలా సెలెక్ట్ చేసుకుంటారా? అంటే మనం సెలెక్ట్ చేసుకోవడం అంటూ ఏముండదు. అంటే కొన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కొన్ని మనకు వస్తాయి అలాగా. సో అలా అనుకోకుండా అన్ని అలాగా కలిసి అలా అయిపోతుంది. సో ఎస్పెషల్లీ మీరు ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టంగానే ఆ బ్యాక్గ్రౌండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సీరియస్లీ అంటే చాలా మంది ఒక విలనిజం అనగానే వాయిస్ పెద్దగా మాట్లాడతాను, లేదంటే కొంచెం రేస్ చేసి ఇలా చూపిస్తూ ఉంటారు. కానీ ప్రామిసింగ్ చాలా తక్కువలో, అంటే మేము జనరల్గా చూసే దాంట్లో చాలా తక్కువ మంది విత్ ఐస్ అండ్ ఎక్స్ప్రెషన్తో చూపిస్తూ ఉంటారు. సో ప్రియాంక గారు కూడా అలాంటి క్వాలిటీ మేము చూసాము. సో ఇది ఎలా మీరు ముందు బిఫోర్ ఏమన్నా యాక్టింగ్ నేర్చుకున్నారా ఏంటి అంటే ఏం చెప్తారు? లేదండి, నేనేం నేర్చుకోలేదు. అంటే నేను ఏ సీరియల్ అయితే చేస్తానో అందులో చెప్పే డైరెక్టర్ గారు చెప్పేదాన్ని బట్టి నేను చేస్తాను అంతే. అంతే. యా. సో అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్దాము అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అండ్ మీరు ఎలా ఈ సైడ్ చూస్ చేసుకున్నారు? అంటే మీరు చాలా ఇంట్రోవర్ట్, చూస్తేనేమో చక్కగా క్యూట్ గా ఒక డాల్ లా ఉన్నారు. సో అసలు ఈ సైడ్ ఎందుకు రావాలనుకున్నారు? మీ అంటే ప్యాషన్? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. నేను స్కూలింగ్ అప్పటి నుంచే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ ఐ నీడ్ టు డూ యాక్టింగ్ అని. అండ్ మోర్ ఎవర్ నాకు స్కూల్లో ఏంటంటే లైక్ నా ఫ్రెండ్స్ కానీ నా టీచర్స్ కానీ దే యూజ్డ్ టు సే లైక్ నువ్వు యాక్టింగ్ చేయొచ్చు, యువర్ అన్ యాక్టర్, హీరోయిన్ అన్నట్టుగా పిలిచేవాళ్ళు అనమాట. సో అలా నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి అండ్ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ సైడ్. సో మీకు నిజంగానే హీరోయిన్ లానే ఉన్నారు, బట్ మీరు ఆ సైడ్ ట్రై చేయలేదా? లైక్ లుకింగ్ అనుపమ లాగా అలానే ఉన్నారు కదా, ఎవరైనా చెప్పారా? చాలా మంది చెప్పారు. యా. ప్రియాంక గారు ఎందుకు వెండితెరకి వెళ్ళట్లేదు అంటే చాలా మంది సీరియల్ యాక్టర్ని అడుగుతాం మేము. సో ఇదంతా ఒక రెగ్యులర్ జాబ్ లాగా మంత్లీ శాలరీ వైజ్ బాగుంటుంది అంటారు, మీరేమంటారు? అంటే నాకు ఇక్కడ కంఫర్ట్ జోన్ బాగుంది. సో ఐ ఫెల్ట్ కంఫర్టబుల్ హియర్. సో అందుకే ఇక్కడ స్టిక్ అయిపోయాను అనమాట. అండ్ ఇంకా నేను ఇప్పుడు ఆ థాట్ కూడా రాలేదు, నేను ఇక్కడ బిజీ ఉన్నాను. సో ఇంకా ఆ థాట్ కూడా నాకు ఇప్పుడు రాలేదు. Yeah. నేను కంఫర్టబుల్ హియర్. యా, చూస్తే కనుక త్రినయనిలో మీరు చాలా లాంగ్ లైన్ క్యారెక్టర్, చాలా లాంగ్ ట్రావెల్ చేశారు. సో మీకు ఆ సీరియల్ అప్పుడు అసలు ఎలాంటి, బయట నుంచి చాలా మంది కలుస్తూ ఉంటారు కదా, మీకు ఎలాంటి రివ్యూస్ వస్తూ ఉంటాయి? యాక్చువల్లీ చాలా మంది లైక్ నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ప్రాజెక్ట్. అండ్ అందులో నేను ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ద వే ఆఫ్ దట్ యాక్టింగ్ వచ్చేసి సరే నాకు ప్రతి సీన్ టు సీన్ ఇలాగే చేయి అని చేపించేవాళ్ళు అనమాట. సో నాకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో జనరల్ గా మిమ్మల్ని చూడగానే ప్రియాంక గారు అనగానే త్రినయని అనే చాలా మంది యాప్ చేసుకుంటూ ఉంటారు. సో త్రినయనిలో యాక్చువల్ గా జాస్మిన్ గా అలానే యాప్ చేసుకుంటూ ఉంటారు. సో దానిలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు త్రినయనిలో? త్రినయని ఈజ్ ఎ మెమరబుల్ మూమెంట్. ద ప్రాజెక్ట్ ఇట్సెల్ఫ్ ఎ మెమరబుల్ మూమెంట్. ఓకే, అంటే షూట్ చేసేటప్పుడు అంటే మ్యాక్స్ ఎన్ని డేస్ షూట్ చేశారు త్రినయని? అంటే త్రినయని అంటే ఎన్ని ఇయర్స్, అట్లా ఎన్ని డేస్ ట్రావెల్? నేను 1.5 years చేశాను. 1.5 years. ఓకే. సో ఎక్కువ త్రినయని సెట్ లో మీకు బాండింగ్ అంటే ఎవరితో ఎక్కువ బాండింగ్ ఉంటుంది? అందరితో బానే ఉంటాను నేను. ఆషికతో ఎక్కువ ఉంటుంది నాకు. అండ్ చందు. అంతే. ఎవ్రీబడి ఆర్ గుడ్. సో దానిలో త్రినయనిలో మీకు బాగా ఫేవరెట్ అంటే ఎవరు చెప్తారు? అందరూ ఫేవరెటే. లైక్ అందరూ ఫ్యామిలీ లాగా దే ఆర్ వెరీ గుడ్.
అండ్ నాకు ఎక్కువ క్లోజ్ వచ్చేసి ఆషిక. ఓకే. యా. ఆషిక గారు. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యా, మీకు ఎవ్రీబడి ఆర్ గుడ్ టు మీ. సో అందరూ త్రినేని ప్రాజెక్ట్‌కి చాలా ఇదైపోయారనమాట. అంటే చాలా మంది రోజు ఎడిక్ట్ లాగా చెప్పాలంటే ఫ్రాంక్‌గా అవునవును. చెప్పాలంటే అవును. ఇంట్లో ఆ టైంకి భోజనం కూడా పెట్టేవాళ్ళు లేదని చెప్పి చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. ఓకే. సో కానీ అంత ఎళ్తున్న ట్రావెల్‌లో సడెన్‌గా ఆ సీరియల్ నుంచి ఇద్దరు చనిపోవడము అనేది చాలా మంది బాధపడిన యా. సిట్యుయేషన్. మీరెట్లా Yeah, రియాక్ట్ అయ్యారు? అది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. ఇట్స్ వెరీ సాడ్ టు హియర్ అబౌట్ ఇట్. నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో బట్ అలా వెళ్తుంటే యాక్సిడెంట్ అంటే తను ఎప్పుడు చెప్పింది ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఫైన్, బట్ కానీ ఆ రోజు ట్రావెల్‌లో అలా యాక్సిడెంట్ అవ్వడం అనేది లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ అండ్ అన్‌సర్టెన్ అంటారు కదా! సో ఇట్స్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. సో వాళ్ళతో ఏదైనా ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? అంటే సెట్‌లో ఏదైనా ఒక ఫన్నీ కానీ, ఎక్కువగా ఫుడ్ గురించి లైక్ గాని మేమెప్పుడూ ఫన్నీగానే ఉంటాం సెట్‌లో. దే ఆర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. ఎక్కువ అంటే తన కాస్ట్యూమ్స్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. సో మీరు ఎప్పుడైనా తను కాస్ట్యూమ్స్ కానీ ఇట్లా దాని గురించి ఎప్పుడైనా డిస్కషన్ గాని ఇట్లా ఎప్పుడైనా జరిగాయా? యాహ్! అంటే మేము అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాం. లైక్ కాస్ట్యూమ్స్, ఫుడ్, ఎవ్రీథింగ్. దే ఆర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ. యాహ్! సో ఇంకా నెక్స్ట్ వస్తే గనుక ముక్కు పుడక. సో ఇక్కడ కూడా సేమ్ మిమ్మల్ని చూడంగానే అలా అసలుకి అప్పటి వరకు ఇంక ఇది ఓకే హ్యాపీ ఎండింగ్ అని ఫిక్స్ అయ్యే టైంకి నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఇచ్చారు మాకు డైరెక్టర్ గారు. సో ఇక్కడ ఆఫీస్‌లో మీరు శ్రీకర్ గారిని తీసుకెళ్ళడం గానీ ఇట్లా చూసారా సీన్స్ ఈరోజు? లేదు ఇది బిఫోరే చూసేసాం మేము. ఓకే. సో ముక్కు పుడకలో ఇప్పుడు విలనిజం అనేది ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అవును. కనిపిస్తుంది. అంటే మీరు చాలా క్వైట్ గా ఉన్నారు కానీ సంథింగ్ లోపల ఏదో ప్లాన్ చేస్తారు అనిపిస్తుంది. మీరు ఓకే. చెప్పండి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? అంటే నేను చెప్పను, మీరే చూడాలి. ఎందుకంటే చాలా ట్విస్ట్స్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉంటాయి. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. సో బికాజ్ నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. నాకు కూడా చాలా న్యూగా ఉండే. సో డెఫినెట్‌లీ మీకు చాలా నచ్చుతుంది. సో డూ వాచ్ ఇట్. సో మీ ఫేవరెట్ హీరో అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్. యాహ్! సో ఒక డైలాగ్ చెప్తారా అల్లు అర్జున్ గారిది మాకు? నాకు డైలాగ్స్ గుర్తుండవు. ఇంకా నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా సీరియల్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? వేరే ప్రాజెక్ట్ చేస్తున్నాను వేరే ఛానెల్‌లో అండ్ ఓకే. యాహ్! ఇవి కూడా కంటిన్యూ. యాహ్! అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే గనక తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఛానల్స్‌లో మ్యాక్స్ ఆఫ్ హీరో హీరోయిన్స్ అందరూ కన్నడ వాళ్ళు ఉంటున్నారు, తెలుగు వాళ్ళు ఉండట్లేదు అని చెప్పేసి ఒక ఇది ఉంది. అండ్ నేను చాలా మంది మన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇస్తున్నారు, అకామిడేషన్స్ ఇస్తున్నారు, బట్ మనకంత బెటర్ ఛాన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. బట్ వై అని చాలా మంది రేస్ చేస్తున్నారు. సో దీనికి యాజ్ ఏ ఒక తెలుగు మీరు అన్నారు డెఫినెట్‌గా యువర్ ఆల్సో హీరోయిన్ మెటీరియల్. సో ఎందుకు మీరు అటు సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదా? లేదంటే కన్నడ వాళ్ళకి ఆ ఛాన్స్ ఎక్కువ వస్తుంది? ఏమోనండి, ఈ క్వెషన్‌కి ఆన్సర్ నాకు కూడా తెలీదు. నాకు మీకున్న డౌట్ నాకు కూడా ఉంది. బట్ ఐ టు డోంట్. సో అంటే చాలా మంది నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ చాలా హ్మ్. మంది నాకు ఈ క్వెషన్ నేను వాళ్ళు కూడా ఓకే. చెప్తూ ఉంటారు, షేర్ చేసుకుంటూ ఉంటారు. తెలీదండి మాకు కూడా ఇట్లానే మేము అన్ని ఐ యాహ్! మీన్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంకా నియర్ బై ఉంటాము అంటారు. హ్మ్. బట్ ఇది ఛానల్ వాళ్ళ డెసిషన్ ఉంటుందా? లేదు అంటే డైరెక్టర్స్ ఆర్ వీళ్ళ డెసిషన్ ఉంటుందా? నో ఐడియా. సో మీరు వేరే లాంగ్వేజెస్‌లో ఏమైనా ట్రై చేస్తారా? అంటే దట్స్ వాట్. వేరే లాంగ్వేజెస్‌లో మనకంత ఆపర్చునిటీస్ ఇవ్వరు. లైక్ వాళ్ళకి వాళ్ళ నేటివ్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా! సో అలా. సో ఇంకా మీకు ముక్కు పుడకలో ఇంకా మేము ఎలాంటి ట్విస్టులు చూడొచ్చు? ఇంకెవరైనా యాడ్ అవుతారా ఏంటి అంటే ఏం అదే చెప్తారు? అంటున్నాను కదా! మీరు డెఫినిట్‌గా మిస్ అవ్వకుండా చూడండి. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయన్నమాట ఇందులో. అసలు ఎక్స్‌పెక్ట్ చేయరు స్టోరీ ఎటు వెళ్తుంది అనేది. సో చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ముక్కు పుడక. యెస్. నేను యాడ్ అడగట్లేదండి అసలు. అవని గారి గురించి, రాకీ గారి గురించి ఏం చెప్తారు? యాహ్! నేను వచ్చింది రీసెంట్‌గా అయినా సరే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అన్నమాట. నేను కొత్తగా వచ్చానని ఎక్కడ ఏం లేదు. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. దే ఆర్ వెరీ గుడ్. అంటే మీ ముగ్గురు మీద కాంబినేషన్ ఇక నుంచి ఎక్కువ అవును. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? యాహ్! యెస్. యెస్ ఆర్ నో అంతే. ఈ రెండే ఉంటాయండి. క్వెషన్ మాత్రం నేను అడుగుతాను. యెస్ ఆర్ నో ఈ 2 క్వెషన్సే ఉంటా ఉంటాయి. సో ఓకే చెప్పండి. మీ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? నా ఫేవరెట్ ఫుడ్ వచ్చి బిర్యానీ. సో మీ డైట్ సీక్రెట్ ఏంటో చెప్పండి. అసలు ఇందాక నుంచి నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. అసలు ఆ త్రినేనిలో ఎలా ఉన్నారు? ఇప్పుడిగా అలానే ఉన్నారు. లేదు, మధ్యలో లావయ్యాను. తర్వాత మళ్ళీ తగ్గాను. మీరు లావు అవ్వడం కూడా ఉంటదా? అంటే త్రినేని తర్వాత లావయ్యారా అంటే లావయ్యాను. అంటే అది నిజంగా ఎవరూ చూడలేదులెండి. అది మీరు చెప్తున్నారు తప్ప సీరియస్‌లీ మేము ఎవరం చూడలేదు. ఓకే. ఎవరు అబ్జర్వ్ కూడా చేయలేదు. అది మీ ఫీలింగ్ లేదయ్యాను. సో ఇంత ఇలా మెయింటైన్ చేయడానికి సీక్రెట్ ఏంటి మీ ఫుడ్ గాని, డైట్ గాని? సీక్రెట్ ఏం లేదు. మంచిగా తింటాను, మంచిగా పడుకుంటాను, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాను అంతే. అంతే. డైలీ వర్కౌట్ అంటే ఎన్ని టైమ్? అంటే ఎంత టైం చేస్తారు వర్కౌట్ కానీ? డైలీ ఏం వెళ్ళను. ఇట్ డిపెండ్స్. లైక్ గ్యాప్ దొరికినప్పుడు చేస్తాను అంతే. సో బాగా హ్యాపీగా ఉన్నప్పుడు ప్రియాంక ఏం చేస్తారు? ఫ్రెండ్స్‌తో బయటకెళ్తాను. అంతే. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. అంతే. సో ఇండస్ట్రీలో మీకున్న ఫ్రెండ్స్ అంటే ఎవరు? అంటే సీరియల్స్‌లో గాని ఇట్లా. ఇండస్ట్రీలో నాకెవరు లేరు. మీ సీరియల్స్‌లో
ఎవ్రీబడి ఆర్ లైక్ ఫ్రెండ్స్ అంతే. లైక్ ఆన్ ద సెట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే నేను బయట ఎక్కువ నేను సో మీ లైఫ్‌లో మిడ్‌నైట్ అయినా, మార్నింగ్ అయినా ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్ అనంగానే ఫస్ట్ కాల్ ఎవరికెళ్తుంది? మమ్మీకెళ్తుంది. యాహ్! అంతే మీ మదర్ ఎక్కువ బాండింగ్ ఉంటుందా? యాహ్! సో ఎక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? మీ స్కూలింగ్ అంతా ఎక్కడ? విజయవాడ. మాది కూడా విజయవాడే. ఓహ్! సో అవునా? విజయవాడ అమ్మాయి ఉండి ఇంటి ఇంట్రోవర్ట్ అంటే అసలు నాకు చాలా బాధగా ఉంది. విజయవాడ వాళ్ళు ఇంట్రోవర్ట్ ఉండకూడదా? బేసిక్‌గా ఉండరండి. అవునా? విజయవాడ అమ్మాయిలు అస్సలు ఇంట్రోవర్ట్ ఉండరు. ఇదే మాట చెప్తారు చాలా మంది. నేను సో ఉన్నాను కదా, నన్ను చూడండి. విజయవాడ అమ్మాయిలు కూడా చాలా సైలెంట్‌గా, చాలా యాహ్! దీనిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ చూడండి ఉంటారు. ఇట్లా. యెస్. ఓకే. మీ స్కూలింగ్ అంతా విజయవాడలోనే యెస్. చేసారా? అవును. ఓకే. ఇక్కడ ఏ ఇయర్‌లో వచ్చారు? అసలు మీకు ఫస్ట్ ఆడిషన్స్ అంటే అప్పుడు ఎలా ఉండేది? ఆడిషన్స్‌కి వెళ్ళడము, ఫోటోస్ ఇవంతా సెలక్షన్ ఇదంతా ప్రాసెస్ అంటే ఏం యాహ్! చెప్తారు అసలు జనరల్‌గా? యాహ్! నాకు న్యూయే ఆడిషన్ అదంతా కూడా. లైక్ న్యూ టు ఇండస్ట్రీ అంటే అన్నీ న్యూగానే ఉంటాయి కదా! నాకు యాక్టింగ్ కూడా తెలీదప్పుడు. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈస్ న్యూ టు మీ ఎట్ మీ ద టైమ్. ఫస్ట్ ప్రాజెక్ట్ సీరియల్ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే? ఫస్ట్ వచ్చి వీళ్ళదే. ఇప్పుడు నేను చేస్తున్న 'ముక్కు పుడక' వాళ్ళదే ఫస్ట్ ప్రాజెక్ట్ నాది. 'రోజా' అని. ఓకే. యాహ్! సేమ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే. యాహ్! సో అప్పుడు స్టార్టింగ్‌లో మీరిలా అంతా చేస్తున్నప్పుడు అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసే టీమ్ అంతా కూడా నా ఫస్ట్ ప్రాజెక్ట్‌లో అంతా టీమ్ వాళ్ళే అన్నమాట. సో, ఇట్స్ బీన్ లైక్ వెరీ స్పెషల్ అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఫస్ట్ ఎవరితో చేశానో మళ్ళీ వాళ్ళతోటే చేస్తున్నాను. ఓకే. సూపర్. యాహ్! దాంట్లో కూడా మీకు మంచి నేమ్ వచ్చింది యాక్చువల్లీ రోజాలో కూడా. యాహ్! సో మంచి అప్లాజ్ వచ్చింది. యాహ్! జెమినీలో చూసాం హ్మ్. యాక్చువల్‌గా దానిలో కూడా మంచి ప్రామిసింగ్ రోల్ ఉంది. యాహ్! నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ అండ్ లైక్ ఏ హోమ్ మీకిది. యాహ్! మీరు ఎప్పుడు ఏ సీరియల్ ఉన్నా మాక్సిమం మీరు ఉంటారేమో. సో ఇలా కాకుండా మీరు విలనిస్‌గా అట్‌లీస్ట్ ఒక విలన్‌గా ఐస్‌తోని మీ ఎక్స్‌ప్రెషన్ చూయిస్తుంటారు. మేము చూస్తుంటాం. అలా కాకుండా మీ ఫేవరెట్ ఇట్లా చేయాలి, ఇలా చేయాలి రోల్స్ ఏమన్నా ఉన్నాయా మీ కెరియర్‌లో? అంటే నాకుండేయి బట్ నేను చేసేసాను. యాక్చువల్ నాకు నాగిన్‌గా చేయాలి అని ఉండేది. సో, బట్ నేను చేసేసాననమాట. 2 ప్రాజెక్ట్స్‌లో చేశాను. సో, యాహ్! సో ఇక్కడ ఎందుకని ఓన్లీ ఫర్ మీరెందుకు ఔట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎందుకు ట్రై చేయట్లేదు? ఔట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏమో నేనెప్పుడు అనుకోలేదు. అండ్ హ్మ్. మోర్ ఎవర్ ఐ థింక్ ఐయామ్ కంఫర్టబుల్ హియర్. హ్మ్. అంతే. ఇక్కడే ఎక్కువ కంఫర్ట్. యాహ్! అండ్ నాకు లాంగ్వేజెస్ కూడా రాదు. ఐయామ్ కంఫర్టబుల్ హియర్ కాబట్టి ఇంక ఇక్కడే సో చెప్తున్నా. అంటే జనరల్‌గా సీరియల్‌లో పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని పాజిటివ్‌గా అప్రోచ్ అవుతూ ఉంటారు. హ్మ్. నెగెటివ్ చేస్తే నెగెటివ్‌గా అప్రోచ్ అవుతుంటారు. సో హ్మ్. మీరు ఎక్కువగా అంతా చేసేదంతా నెగెటివ్ ఆహ్, క్యారెక్టర్స్ హ్మ్. కాబట్టి బయటికెళ్ళినప్పుడు ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటా ఉంటాయి? అంటే అంత నెగెటివ్ అప్రోచ్ నాకేం రాలేదు. అంటే లైక్ కామెంట్స్‌లో ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఎందుకలా చేస్తున్నావు? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అని అలా అంటారేమో కానీ, బట్ బయట ఎవ్వరు నన్ను అంత నెగెటివ్‌గా అప్రోచ్ చేయలేదు. అంటే నాకు ఒక మేబీ దే నో ఇట్ కదా! దే హావ్ ఎన్ ఐడియా కదా! ఇట్స్ జస్ట్ అన్ యాక్టింగ్ అని చెప్పి. సో, వాళ్ళొచ్చి ఫ్యాన్ మూవ్‌మెంట్ లాగా మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా నెగెటివ్‌గా ఏం లేదు. అట్లా నెగెటివ్ ఏం లేదు. చేస్తున్నారని. ఓహ్! యాహ్! సూపర్. సో మీకు సపోర్ట్ అంటే ఇండస్ట్రీకి వస్తా అనంగానే మీ మదర్ కానీ హ్మ్. వద్దు అని చెప్పలేదా? అంటే జనరల్‌గా ఆ! అక్కడి నుంచి వచ్చి ఇట్లా చేయడం అనే హ్మ్. పాటికి లేడీస్ ఆబ్వియస్‌లీ. దట్స్ ఎ ఫస్ట్ ఆన్సర్ దే గెట్ అంటే నో అనే వస్తదనమాట. యెస్ హ్మ్. అని అసలు రాదు. సో ప్రియాంక ఎన్ని డేస్ ఫుడ్ మానేసి ఒప్పించారు? అర్థం కాలేదు. ప్రియాంక గారు ఎన్ని డేస్ ఫుడ్ మానేసియారు? ఓహో! చాలానే జరిగాయిలెండి. సో జనరల్‌గా వద్దు అనంగానే ఫస్ట్ అవునవును. మనం చేసే పని అదే కదా! అవును. చాలానే జరిగింది. నేను చాలా కష్టపడి ఒప్పించా. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. దానికి యాక్సెప్ట్ చేసి ఓకే. ఓకే. అని నేను వచ్చాననమాట. సో అంటే ఓకే. లైక్ స్టడీస్ అవి కంటిన్యూ చేయాలి. అంటే వస్తే మేబీ కొంతమంది స్టడీస్ డిస్కంటిన్యూ చేస్తారు. బికాజ్ సీరియల్స్ అని ఇవన్నీ అంటే కష్టంగా ఉంటుంది గదా! సో, అసలు నేను నా డిగ్రీ కంప్లీట్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్ అనమాట. మై మదర్ సెడ్. అది చేస్తేనే నీకు ఓకే అని. ఓకే అని అది ఇది సైమల్టేనియస్‌గా చేశాను. ఓకే. సో ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకొచ్చారు. నో. 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 ఐ హావ్ డన్ ఇట్ సైమల్టేనియస్. ఓకే. సైమల్టేనియస్‌గా అంటే మీరు +2లో వచ్చేసారా? లేదు. డిగ్రీలోనే వచ్చాను. ఓకే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ యాహ్! డిగ్రీ ఫస్ట్ ఇయర్. యాహ్! మీ లైఫ్‌లో ఇట్స్ బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? లివింగ్ దిస్ లైఫ్ ఈస్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓహ్! ఇట్స్ ట్రూ డెఫినైట్‌లీ. యాహ్! సో మీరెప్పుడైనా సరే నా లైఫ్‌లో ఒక డ్రీమ్ ఇది. ఇలా చేయాలి అనుకునేదంటే ఏమైనా ఉందా? అంటే మంచి హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి. లేదు అంటే గనక ఇలాంటి ఒక హీరోతో యాక్ట్ చేయాలి. ఇలాంటి ఏదైనా ఒక డ్రీమ్ అంటే ఏం చెప్తారు? అలా ఏం లేదు. యాహ్! నా డ్రీమ్ ఉండే అది ఫుల్‌ఫిల్ అయిపోయింది యాక్చువల్లీ ఓకే. ఆల్రెడీ. సో యాహ్! సో, అంటే ఇంత ఐ మీన్ ఇంత అంటే చాలా తక్కువ మందితో వింటాం ఈ మాట. ఐయామ్ హ్యాపీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. ఐయామ్ యాహ్! వెరీ కంఫర్ట్. ఐయామ్ వెరీ కంటెంట్. నాకున్న దాంట్లో ఐయామ్ వెరీ హ్యాపీ అంతే. సో, ప్రియాంక బాగా ఎప్పుడైతే ఈ సీరియల్ కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బాగా ఎమోషనల్ అయిన సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఎ యాహ్!
చాలా మంది మనం బయటికి చెప్పుకోలేము ఎమోషన్స్. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసారో లేదో నాకు తెలియదు. చూసాను. సో Yeah. గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి నేనైతే చాలా సేపు వెయిట్ చేశాను. అవునా? Oh. లిటరల్ గా Yeah. అది ఒక 2-3 అవర్స్ నేను బయటికి రాలేదు బికాస్ ఆఫ్ Oh. అమ్మాయికి వచ్చే రెస్పెక్ట్ It's a కానీ. woman empowerment movie. Yes. ఎస్. సో అలాగా మీరు గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసిన తర్వాత కానీ అట్లా Yeah. బిఫోర్ కానీ మీకు ఏదైనా బాధపడిన సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? అలా ఏం లేదు. యా అట్లా ఎప్పుడు అలా ఏం లేదు కానీ బట్ దట్ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇస్ మోర్ రిలేటెడ్ టు ద రియాలిటీ నౌ డేస్. ప్రియాంకని లవ్ చేయాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పెద్ద క్వాలిటీస్ ఏం అక్కర్లేదు. గుడ్ హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి అండ్ వెరీ అండర్స్టాండింగ్ నేచర్ అండ్ నేనంటే ఎక్కువ లవ్ చేయాలి అంతే. అంతే. సరే ప్రియాంక కోపం వస్తే ఏం చేస్తుంది ఎక్కువ? కోపం వస్తేనా చాలా చేస్తా. చాలా వద్దు కొన్ని చెప్పండి మాకు. అంటే అరుస్తాను, గొడవ పడతాను, ఏమైనా ఉంటే ఇసిరేస్తాను, చాలా చేస్తా. అంటే కోపం వస్తే అందరూ ఏం చేస్తారు అవే చేస్తా. అంతే చేస్తారా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా, కొంతమంది ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, కొంతమంది అవుట్ సైడ్ అలా అవుటింగ్కి వెళ్తుంటారు. నాకు కోపం ఎవరి మీద ఉంటే వాళ్ళ మీదే చూపిస్తా, వాళ్ళకి టార్చర్ చేస్తా. అంతే. సో మీరు ఎక్కువ మీ ఫ్రెండ్స్ లో బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్తారా అట్లీస్ట్? మీ బెస్ట్ ఫ్రెండ్? యా అంటే నా స్కూల్ మేట్స్ ఉన్నారు ఫ్యూ పీపుల్, సో దే ఆర్ స్టిల్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రమ్ చైల్డ్హుడ్ టు టిల్ నౌ. సో మీరు కొంచెం ఇంట్రోవర్ట్ అంటున్నారు, చాలా తక్కువ. అంటే నేను ఒక 10 క్వశ్చన్స్ అడిగితే మేబీ దాంట్లోనే ఆన్సర్లు కూడా ఉంటాయేమో, నాకు తెలిసి నా క్వశ్చన్లోనే ఆన్సర్లు ఉంటాయేమో. సో అంత చాలా తక్కువ సెటిల్డ్గా మీరు ఇంత ఇంట్రోవర్ట్ కదా. సో ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ అమ్మాయి చాలా పొగరు, మాట్లాడట్లేదు, ఇలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదా? చాలానే ఉన్నాయి. కరెక్ట్ పాయింట్ ఇప్పుడు దొరికింది మనకి. బేసిక్గా నేను ఒక 20-30 టైమ్స్ ఒక క్వశ్చన్స్ అడిగితేనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసే మీరు. సో జనరల్లీ ఇక్కడ అంతా ఎక్కువ ఇండస్ట్రీ అనగానే టాక్ టు పర్సన్స్ ఉంటారు, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది. అంటే జనరల్లీ స్క్రిప్ట్ అయినా ఇంకొకటైనా సరే మాట్లాడుతూ ఉంటారు. సో ప్రియాంక గారిని ఎప్పుడు ఈ అమ్మాయికి పొగరు, మాట్లాడదు అన్న వాళ్ళు లేరా? చాలా మంది అంటారు. ఎందుకంటే బికాస్ దే డోంట్ నో కదా, సో అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు అంతే. అంతే. సో ప్రియాంక గారు చాలా ఇంట్రోవర్ట్ కాబట్టి, అంటే నేను కూడా ఇప్పటి నుంచి మాట్లాడుతున్నాను, చాలా తక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరైనా అడగలేదా ప్రియాంక చాలా పొగరు, మాట్లాడదని, ఇలాంటి రూమర్స్ ఎప్పుడు రాలా? రూమర్స్ అనేవి వస్తాయి. అంటే ఒక పర్సన్ గురించి తెలియనప్పుడు ఆబ్వియస్లీ దే థింక్ లైక్ దట్. సో ఇప్పుడు మనం ఒక పర్సన్తో మీరు వచ్చి ఇప్పుడు నాతో మాట్లాడారు, సో మీకు తెలుస్తుంది నేనేంటి అని. డిస్టెన్స్ లో ఉంటే తెలియదు కదా, సో దట్స్ హౌ పీపుల్ విల్ అస్యూమ్ అంతే. సో అంటుంటారా ప్రియాంక లెవెల్ చూపిస్తుంది, మాట్లాడలేదు, ఇలాంటివి వస్తుంటాయి? అది అనే వాళ్ళకి తెలియాలి. అది కూడా తెలియదంటారా? అది కూడా తెలియదంటారా? అంటే అంటే ఒక పర్సన్ తో మీరు దగ్గరగా వచ్చి మాట్లాడితే తెలుస్తుంది అంతే. మీ మాట్లాడితే యువర్ స్వీట్. దూరం నుంచి చూస్తే అమ్మాయికి పొగరు ఎక్కువ అనుకుంటారు అంతే. అంతే. సో హీరోయిన్స్ లో ఎక్కువ ఎవరి ఇష్టం మీకు? కాజల్. సో ఎందుకని? తనంటే ఐ మీన్ అండ్ నయనతార. సో గుడ్ చాయిస్ అనమాట. సో నయనతార ఇస్ అ వెరీ స్ట్రాంగ్, యాక్చువల్గా వెరీ స్ట్రాంగ్ రోల్స్. సో మీకు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో, అంటే మీరు నాకు చూసినప్పుడు నాకు నీలాంబరి గారి క్యారెక్టర్ గుర్తొచ్చింది, ఎస్పెషల్లీ ఐస్తో రమ్యకృష్ణ గారు నీలాంబరి క్యారెక్టర్ గుర్తొచ్చింది. సో మీకు ఎప్పుడైనా అలాంటి ఆపర్చునిటీ వస్తే కనుక చేస్తారా నీలాంబరి గారు ఇలాంటి క్యారెక్టర్? చేస్తాను. సో అట్లా అలాంటి రోల్స్ ఏమైనా డ్రీమ్ రోల్ లాంటి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? అట్లాంటి డ్రీమ్ రోల్? అలా పర్టికులర్ గా డ్రీమ్ రోల్స్ అంటూ ఏం లేవు. అండ్ వాట్ ఎవర్ నేను యాక్చువల్లీ ఇప్పుడు దాకా చేసింది అని ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ నార్మల్ రెగ్యులర్ రోల్స్ లాగా నాకు రాలేదు. నాకు అన్ని డిఫరెంట్ ఇప్పుడు నాగిన్ గా కానీ ఇప్పుడు తినైని చూసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి నాకు. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అంతే. సో ప్రియాంకకి ఇప్పుడు వరకు ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు? జీరో. ఎందుకు అలా చెప్పట్లేదా? నిజంగానే జీరోనా? అంటే మీరు అన్నారు కదా నన్ను సైలెంట్ గా ఉంటాను కదా, లెవెల్ యాటిట్యూడ్ అన్నారు కదా, సో అలాగే అనుకుని వాళ్ళు కూడా భయపడతారు ఈ అమ్మాయితో మనకి ఎందుకులే అని. అలాంటి అమ్మాయిలకి ఎక్కువ మంది ఎక్కువ ప్రపోజ్ చేస్తుంటారు కదా. ఏమో నాకు తెలియదు. సరే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? లేదు. సో మామూలుగానే మీరు ఇంట్రోవర్ట్, ఇంకా ప్రపోజ్ చేయడం అనేది అది ఇంకా అది జరగద్ది. సో కానీ ఇది మాత్రం నిజం చెప్పాలి, డెఫినెట్ గా చిన్నప్పటి నుంచి స్కూల్లోనో కాలేజీల్లోనో ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రపోజ్ చేసి మీరంటే ఇష్టమానో లైటింగ్ కోట్లోనో అంటూ ఉన్నారు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఏమో మేబీ నాకు తెలీదు, నా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు అంతే. మరి నాకు తెలిసి ఇంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఆన్సర్ బిగ్ బాస్ కాదు కదా ఇప్పుడు వరకు. తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్లో కనీసం కన్నడ వాళ్ళేనా ఇవ్వండి బాబు, మనకు తెలుగు రాకపోయినా అట్లీస్ట్ ఎక్కడో ఒక ముక్క చెప్తున్నారు. నాకు తెలిసి నెవర్
ఇది అంటారు కదా, ఎవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అని. సో ఎప్పుడు మేము చేయలేదన్నమాట. మా వాళ్ళు ఇప్పటికే అయిపోద్దంటున్నారు. సో ఫైనలీ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. డెఫినెట్గా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి. ఇంకా మంచి మీరు ఇప్పుడు అదే అంటున్నాము, మన తెలుగు వాళ్ళు కూడా ఇంకా హీరోయిన్ లాంటి రోల్స్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.